హలో అండి అందరికీ ఈరోజు మనం గోంగూర పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి ఇలా కలుపుకోవాలి. గోంగూర కొద్దిగా ఎక్కువసేపే వేయించుకోవాలి. మంట మీడియంలో పెట్టుకొని ఇలా ఆకంతా వేయించుకోవాలి. చూడండి, అంత ఆకు వేస్తే కూడా ఇంత కొద్దిగా అయిపోయింది చూడండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ప్లీజ్ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా చింతపండు కూడా నిమ్మపండు కంటే కొంచెం తక్కువగా చింతపండును కూడా వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపినామంటే చింతపండు కూడా మెత్తబడి మిక్సీ పట్టడానికి బాగా మెత్తగా అయిపోతుంది. చింతపండు కూడా మెదిగిపోతుంది బాగా. ఇలా చూడండి, ఇది బాగా వేగిపోయిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని అందులో చల్లారిపోయిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం. తగినంత సాల్టు, కారం, మనం తినే కారాన్ని బట్టి కారం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అంటే మీరు కావాలంటే నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను నెయ్యి వేసాను. 3 స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో మసాలా దినుసులు వేసుకున్నాను. ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు, ఇలా పల్లీలు కూడా వేసుకోవచ్చు. పల్లీలు అంటే జీడిపప్పు ఉంటే కూడా జీడిపప్పు వేసుకోవచ్చు. నేనైతే పల్లీలు వేసాను. పల్లీలు వేసి ఇవి బాగా చిటపటలాడిన తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి. 4-5 ఎండుమిర్చి కూడా ఇలా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదా గోంగూరని, ఆ గోంగూర కూడా వేసి కలుపుకుందాం. ఇది బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. చూడండి, చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇందులో పసుపు కూడా వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కొద్దిసేపు అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న రైస్ను కూడా వేసి కలిపేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు మామూలుగా గోంగూర పచ్చడి అలా తినని పిల్లలకు ఇలా పులిహోర చేయించామంటే గోంగూరతో చాలా ఇష్టంగా తింటారు. చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగుందో, చాలా టేస్ట్గా కూడా ఉండింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్